ఈ ప్రభుత్వంలో ఉన్న మేమందరం మీకోసం ఆర్నిశలో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని ఆనాటి పాలకులు చేసిన పాపాలన్నీ, ఆనాడు పాలకుల మీద ఉన్న శాపాలన్నీ మీ ఇందిరమ్మ ప్రభుత్వం మీద రుద్దితే మీరెవరు ఉపేక్షించొద్దు, క్షమించొద్దని కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎలా నడుస్తుందో మీకు తెలియంది కాదు. ప్రతి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా, పెద్ద స్పీకర్ గారు సాక్షిగా అన్ని టీవీల్లో మీరు చూశారు. కాళేశ్వరంలో ఏ రకంగా దోచుకుంది, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు, ఆ కాళేశ్వరంలో అవకతవకల్ని మీ నాయకులు, మీ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, యావత్ తెలంగాణ ప్రజలే కాదు దేశంలో